ఎంత పెద్ద నెంబర్నైనా సరే నైన్స్తో ఎలా మల్టిప్లై చేయాలో చూసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ 43 ఇంటూ 99 43 ఇంటూ 99 అనుకోండి. ఈ 43 ఇంటూ 99ని మన ట్రెడిషనల్ మెథడ్ ఎలా చేస్తాము? 43 ఇంటూ 99 అంటే 43 ఇంటూ 99 9 3 జా 27 2 9 9 4 జా 36 38 మళ్ళీ అదే 9 3 జా 27 2 9 4 జా 36 38 ఇలా చేస్తాం. తర్వాత ప్లస్ చేస్తాము 5 3 - 1 1 4 3 - 2 12 1 4257 వస్తుంది. సో దీన్నే మనము క్విక్గా ఎలా చేయాలి అనుకుంటే ఇప్పుడు 43 ఉంది చూడండి. 43కి దాని ప్రిడిసెసర్ నెంబర్ అంటే -1 చేస్తాం. అంటే 43 - 1 ఎంతండి 42 ఏంటి ఇంతవరకు వచ్చింది. నెక్స్ట్ మనము దీన్ని ఫస్ట్ ప్లస్ని 9 తోను లాస్ట్ ప్లస్ని మనం 10 తోను మైనస్ చేయాలి. అంటే 9 - 4 9 - 4 ఎంతండి 5 10 - 3 ఎంతండి 27. సో 4 to 87. అలాగే అగైన్ 27 ఇంటూ 99 27 ఇంటూ 99 అంటే దీని ప్రిడిసెసర్ నెంబర్ తీసుకుంటాం 26 9 - 2 7 10 - 3 27. ఇలాగ మన మల్టిప్లికేషన్లోను 9 తో కానీ 99 తో కానీ 100 1000 తో కానీ చేసుకోవాలి. అయితే నెక్స్ట్ 756 ఇంటూ 999 756 ఇంటూ 999 756 కి ప్రిడిసెసర్ నెంబర్ అవుతుంది 755 9 - 7 9 - 7 2 9 - 5 ఇది కూడా మనం 9 తో చేస్తాం. 9 - 7 5 9 - 7 2 9 - 5 9 - 5 4 10 - 6 4 అంతే. ఇలా మనం చేసుకుంటాం. సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మనకి ఇలా ఎన్నైనా సరే మనం చేసుకోవచ్చు. 836 ఇంటూ 700 900 999 is equal to say 835 9 - 8 9 - 8 1 9 - 3 9 - 3 6 10 - 4 ఇలాగా మనం చేసుకుంటూ వెళ్తాం. అందుకే మనకి ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ 23 ఇంటూ 999 అంటే 23ని మనం 993 తోను ఎలా మల్టిప్లికేషన్ చేయాలి? సో దీన్ని మనం ఇక్కడ ఈక్వల్ గా లేవు, డిజిట్స్ అనేవి ఈక్వల్ గా లేవు. డిజిట్స్ ఈక్వల్ గా లేనప్పుడు మనం ఏం చేస్తామంటే ముందు 0 పెట్టుకుంటాం. అంటే 23 ఇంటూ 999 సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా 23 ప్రిడిసెసర్ నెంబర్ 23 ప్రిడిసెసర్ నెంబర్ ఎంత అవుతుంది 22 నెక్స్ట్ మళ్ళీ 9 9 10 అంటే 9 - 0 9 9 - 2 7 10 - 3 7 అంటే 22,997 వస్తుందండి. సో ఇలాగా మనము ఇలా చేసుకోవాలి. అలాగే మనకి ఇక్కడ 43 ఇంటూ 999 దాంట్లో మనం ఒక 0 పెట్టుకుంటాం. 0 పెట్టుకొని 3 ఇంటూ 999 దీన్ని మనం ఏం చేస్తామండి 42 దాని ప్రిడిసెసర్ నెంబర్ వేసుకుంటాం 42 9 - 0 9 9 - 4 5 9 - 10 - 3 7 42,957 వస్తుంది. ఇలాంటి మనం ట్రిక్కీగా మనం చేసుకోవచ్చు. ఇటు పక్క ఎన్ని తక్కువ ఉన్నా అన్ని జీరోస్ పెట్టుకుంటా మనకి చేసుకుంటాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 23 ఇంటూ 999 ఇలా ఉందనుకోండి. ఎన్ని డిజిట్స్ తక్కువ అండి 2 డిజిట్స్ తక్కువ. అంటే మనకి ఏం చేస్తాము 20 డిజిట్స్ నెంబర్ వేసుకుంటాం 22 వేసుకుంటాం. ఇక్కడ 2 జీరోస్ ఉన్నాయి కదండి, ఇక్కడ 2 జీరోస్ తక్కువ ఉన్నాయి, 2 9s తక్కువ ఉన్నాయి. సో 9 - 9 9 9 - 0 9 9 - 2 7 10 - 3 7 అంటే 2,29,997 వస్తుంది. సో ఇలాగా మనం చేసుకోవచ్చు. సో మన ఇక్కడ 9s తక్కువ ఉన్నాయి కాబట్టి మనం 9s ఎక్కువ ఉన్నాయి అలా చేసుకున్నాం. సో ఇప్పుడు మనం 9s ఎక్కువ ఉంటే ఏం చేయాలి అంటే 9s తక్కువ ఉంటే 4 5 ఫర్ ఎగ్జాంపుల్ 4 5 99 ఇంటూ 4
273 ఇంటూ 99 ఉందనుకోండి. అంటే ఇక్కడ 9s తక్కువ ఉన్నాయి. ఇక్కడ 273ని మనం 99 100తోను కన్నా తక్కువ చేస్తాం. సో ఇప్పుడు ఏం చేయాలంటే 273 జీరో, రెండు జీరోస్ కదండి, రెండు జీరోస్ తక్కువ ఉన్నాయి. అంటే మనం 2 జీరోస్ పెట్టుకుంటాం 100 కాబట్టి. దాంట్లోంచి -273 మైనస్ చేస్తాం. సో 273 మైనస్ చేస్తాం. ఇక్కడ 2 జీరోస్ కాబట్టి మనకి ఇది యాజ్ ఇట్ ఈజ్ గా 27 వస్తుంది. ఇప్పుడు 300 మైనస్ 2 మైనస్ 3 మైనస్ 2 అంటే 10 మైనస్ 3 7 9 మైనస్ 2 9 మైనస్ 7 2 ఏంటి 2 మైనస్ 2 0 27 0 27 వస్తుందండి. సో ఇలా మనకి తక్కువ ఉందనుకోండి 4255 ఇంటూ 99 ఇలా ఉందనుకోండి. మనకి ఎన్ని జీరోస్ తక్కువ? 4255 వేసుకుంటాం. ఎన్ని జీరోస్ ఇక్కడ 100 కదండి, రెండు జీరోలు వేసుకుంటాం. దాంట్లో -5 4 ఏంటి ఇక్కడ మళ్ళీ 4 మైనస్ ఇక్కడ మళ్ళీ 4 మైనస్ 2 2 5 4 మైనస్ 5 మైనస్ 4 1. సో ఇలా వస్తుంది. సో ఇలాగ మనం ఎన్నైనా సరే 99s తక్కువ ఉన్నా 99s తక్కువ ఉన్నా సరే మనం ఇలాగా చేసుకోవచ్చు.